జగిత్యాల జిల్లాలో చోటు చేసుకున్న ఒక హృదయ విదారక ఘటన అందరి మనసును తాకింది. ఆకలి బాధను తట్టుకున్న తల్లి నొప్పికి మాత్రం తట్టుకోలేకపోయాడు ఓ కుమారుడు. ఆ తల్లిపైన ప్రేమ, త్యాగం, అంకితభావం చూసిన వారంతా కళ్ళు తుడుచుకుంటున్నారు. నిజామాబాద్కు చెందిన దీపక్ అనే యువకుడు అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చికిత్స కోసం జగిత్యాలకు తీసుకొచ్చాడు. జేబులో పైసా లేకపోయినా తల్లిని కాపాడాలనే తపనతో బస్ ఎక్కి జగిత్యాలకు చేరుకున్నాడు. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం ఉండటంతో తల్లి బస్సులో ప్రయాణించగా దీపక్ తన తల్లి పక్కనే కూర్చొని వచ్చాడు. బస్టాండ్కి చేరుకున్న తర్వాత ఆసుపత్రికి వెళ్లేందుకు ఆటో డ్రైవర్ను అడగ్గా అతడు 50 రూపాయలు అడిగాడు. జేబు ఖాళీగా ఉండటంతో ఆ మొత్తాన్ని ఇవ్వలేక తన తల్లిని భుజాన వేసుకుని నడవడం ప్రారంభించాడు. తల్లి కోసం కుమారుడు చేసిన ఆ ప్రయత్నం చూసి చుట్టుపక్కల ఉన్నవారు ఒక్కసారిగా స్తంభించారు. కొందరి కళ్లల్లో నీరు తిరిగింది. ఆ సమయంలో ఆ దృశ్యాన్ని గమనించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ క్షణంలోనే ఆగిపోయారు. ఆ తల్లి కుమారుడి పరిస్థితి చూసి ఆయన మనసు కరిగిపోయింది. వెంటనే తన కారులో వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి డాక్టర్లతో మాట్లాడి మెరుగైన చికిత్స అందేలా చేశారు. చికిత్స పూర్తయ్యాక తల్లిని, కుమారుడిని తిరిగి బస్టాండ్ వద్దకు చేర్పించారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మానవత్వం, దీపక్ తల్లిపైన చూపిన ప్రేమ, ఇవి రెండూ కలిసి జగిత్యాలలో మానవత్వానికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చాయి. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు ఆ కుమారుడి ప్రేమను, ఎమ్మెల్యే ఔదార్యాన్ని కొనియాడుతున్నారు. నేను నిజామాబాద్ నుంచి వస్తున్నాను. ఇలా చెప్తాను బస్ దిగానే నరాల హాస్పిటల్ కాడికి తీసుకపోతున్నా మమ్మీని. అయితే ఆటో అడిగితే ఆటో వాడు 50 రూపాయలు అని అన్నాడు. అయితే నేను 50 రూపాయలు ఇవ్వకపోతే అదే మమ్మీని మోసుకొని ముందడు పోగానే ఒక ఆయన నాది వీడియో తీస్తున్నాడు. వీడియో తీసి వైరల్ చేసినాడు. సంజయబాబు వచ్చి అప్పుడు ఎమ్మెల్యే సంజయబాబు ఎమ్మెల్యే సార్ మా బాబు మా అంతర్గం దూరా ఆ సార్ మాకు కార్ ఇచ్చి జగిత్యాల బస్టాండ్కి పంపించినాడు. 500 నా చేతిలో ఖర్చుకి మమ్మీ గురించి తీరా అని అన్నాడు. నిన్న 50 రూపాయలు 50 రూపీస్ అడిగి ఉండే అన్న. 50 రూపాయలు అంటే నేను చూసన్నా ఒక పంటే ఉంది కదా నరాల హాస్పిటల్, వీడికి నువ్వు 50 అన్నా ఎట్లా అంటున్నావు అన్న. అంటే అమ్మ నీ గురించి 50 అన్నా వేరే వాళ్ళకి ఎక్కువ అంటూ